14కి 116 14 కావాలి. 116 వచ్చేసింది. నంబర్ 1 అక్కడ అవును. సక్సెస్ అయింది. రెండవదేంటి సెకండ్ ప్లేస్ ఎవరొచ్చారు? ఉద్ధవ్ థాకరే హ్మ్. పార్టీ వచ్చింది. 69 హ్మ్. స్థానాలతో. అంటే హ్మ్. ముంబైలో షిండే కంటే కూడా ఉద్ధవ్ థాకరే పట్టుంది. హ్మ్. తద్వారా షిండే రెచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయిందిప్పుడు. యూబీటీ. యూబీటీ. మూడవదొచ్చేటప్పటికి ఆహ్, రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తగవే. ఎందుకయ్యంటే బాలాసాహెబ్ థాకరే తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు గానీ, తన అన్న కొడుకైనటువంటి రాజ్ థాకరేని ప్రోత్సహించాడు. హ్మ్. ఆ రాజ్ థాకరేకి కాకుండా నాయకత్వం చివరిలో తర్వాత పార్టీ నడిపింది అతనే శివసేనని. హ్మ్. కరెక్ట్‌గా సంజయ్ రౌత్ చెప్పాడని అతన్ని పక్కన పెట్టేసి లాక్కున్నది వీళ్ళు. ఇక్కడ. హ్మ్. ఏది అవును. ఉద్ధవ్ థాకరే. హ్మ్. అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్యన ఉప్పు, నిప్పు లాంటి సంబంధం ఉంది. క్రిందటిసారి రాజ్ థాకరే బీజేపీతో కలిసి పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యాడు గానీ బీజేపీ తీసుకోలేదు అతన్ని. హ్మ్. ఇప్పుడు ఆ రాజ్ థాకరే ఉద్ధవ్ థాకరేతో కలిసేసాడు. హ్మ్. ఈళ్ళిద్దరికీ ముంబైలో గట్టి పట్టుంది. హ్మ్. నాగ్పూర్‌లో గట్టి పట్టుంది. పూణేలో గట్టి హ్మ్. పట్టుంది. హ్మ్. కళ్యాణ్‌లో గట్టి పట్టుంది. హ్మ్. తీరా చూస్తే ఆ 4 చోట్ల రాజ్ థాకరే పరిస్థితి ముంబైలో 6 ఏమో వచ్చినాయి అతని పరిస్థితి. హ్మ్. హ్మ్. ఇంకా కాస్తో కూస్తో ఉద్ధవ్ థాకరేకి బెటర్ ఏమో 69 అన్నా వచ్చినాయి. అవును. ఇద్దరు హ్మ్. కలిసినా కాంగ్రెస్‌తో కూడా కలిసినా కూడా చాయిస్ లేదక్కడ. హ్మ్. ఇది షిండేని కంట్రోల్ చేసినట్టయింది. వీళ్ళని హ్మ్. కంట్రోల్ చేసినట్టయింది. హ్మ్. ఓవరాల్‌గా హిందుత్వవాదుల్ని ఏకం చేసి బీజేపీ వైపుకి పంపించిన